అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుంచి ఒక వ్యక్తి నా మీద లేనిపోయిన అబండాలు వేసి మరి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. మన జనం అమాయకులు కాదు, ఇతను పెట్టినందు వల్ల నమ్ముతానికి. నేనేంటో, నా వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. నా వ్యక్తిత్వం నా గంగయ్య గారు అంటే ఏంటో నియోజకవర్గం పెద్దలందరికీ తెలుసు. మన మండలమే కాదు, నియోజకవర్గం పెద్దలందరికీ తెలుసు నా వ్యక్తిత్వం ఏంటో. మేము ఎట్ట బతికామో, మేము ఎక్కడి నుంచి వచ్చామో, మేము ఎట్ట బతికామో అందరికీ తెలుసు. వీళ్ళకి వెళ్ళి మన సున్నం రాసి డబ్బులు దొబ్బుతాం కాదు, రూపాయి దాన్ని 10 రూపాయలు అమ్మి దొబ్బుతాం కాదు. కష్టపడి సంపాదన గత ఈ 7-8 సంవత్సరాల నుంచి జనసేన పార్టీలు జైరెడ్డి గారి నుంచి జనసేన పార్టీ కోసం కట్టుబడి ఈ ఇట్లాంటి ప్రచారాలు నమ్మకుండా మేము బోర్డంతా సేకరి చేశాం. ఇప్పుడు ఈ అన్నవాడు ఏదన్నా ఒక కార్యక్రమం చేశాడా? మన సెంటర్లో ఒక కార్యక్రమం చేశాడు ఈ అన్న మనిషి, ఇప్పుడు సోషల్ మీడియాలో పెట్టే మనిషి ఏ కార్యక్రమం చేశాడో చెప్పమన్నాడు. తప్పుడు ప్రచారాలు చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జనం పిచ్చోడు కాదు నమ్మటానికి. ఇతని పోస్టులు అందరికీ తెలుసు, ఎవడెటువంటి అయిందో. నీ సంగతి ఏంటో తెలుసు, నా సంగతి ఏంటో తెలుసు. జనానికి అందరికీ తెలుసు. నువ్వు కాల పోస్టులు పెట్టిన తర్వాత అంతరం నన్నేదో కించపరిచాలని నువ్వు అంటే జనం నమ్మరు. అసలు ఆ పెడతం ఏంటి, ఆ లోకం ఏంటి? మన మనుషులు అన్నం తినేవాళ్ళు అయితే అట్లా పెట్టరు. గతంలో ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నోసార్లు నేను మందులు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు చెప్పాడు, మన సిఐ గారు చెప్పాడు, ఎస్ఐ గారు చెప్పాడు. మళ్ళా నువ్వు మొదలెట్టావు మన మాదించిన కాడ నుంచి గత ఇప్పుడు 3 రోజుల నుంచి. అసలు ఈ పోస్టులు ఏంటి అసలు ఏం చేస్తున్నాం మనం? ఎక్కడున్నావు? అసలు నువ్వేమైనా కార్యక్రమాలకు వచ్చావా? తెలవట్లేదంటే ఎవరు పిలిచినప్పుడు నువ్వు వచ్చావా? ఉన్నప్పుడు మేము రైతులు, ఇప్పుడు రైతులు క్యాబ్ లోన్ తీసుకుంటారో, మార్ట్గేజ్ లోన్ తీసుకుంటారో, వాళ్ళ అవసరాల ముందుకు మార్ట్గేజ్ చేసి ఇంకా ఎక్కువ లోన్ తీసుకుంటారు. అంతేగాని లేబర్ పేర్లు పెట్టి మేమేమి సబ్సిడీ లోన్ తీసుకోవాలా? లేబర్ పేర్లు పెట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేమేమో డబ్బులు తీసుకోవాలా? వాళ్ళకి ఏమైనా కొద్దిగా ఇచ్చి అట్లాంటి లోన్ కాదు మేము తీసుకున్నది. మార్ట్గేజ్ చేసి తీసుకున్నాం. గతంలో చాలా పోస్టులు పెట్టావు, మేము ఇంకా తెలుసుకుంటామని మేము వదిలేసాం. మేము చిన్నతనం వల్లే ఇంకా తెలుసుకుంటామని వదిలేసాం. అవి ఇప్పుడు మళ్ళా పెడుతున్నావు గత 3 రోజుల నుంచి. ఇక నువ్వు ఏది పెట్టినా చట్టపరంగా నీ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తీసుకుంటాం. ఎమ్మెల్యే గారికి కూడా చెప్తాం, అందరికీ చెప్పాం కూడా. ఎమ్మెల్యే గారికి నీ మీద మాత్రం కంప్లైంట్ తగిన చర్యలు తీసుకుంటాం. కోడూరు మండలం ప్రజలకి నేను చెప్పేది ఏంటంటే, ఎట్లాంటి దుట్ట ప్రచారాన్ని నమ్మొద్దు. నేనేంటో నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. ఇట్లాంటి మాటలు మీరు నమ్మొద్దు. ఈ దుట్ట ప్రచారం చేస్తున్నాడు. ఇవన్నీ కూటమి, మన తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు అందరికీ చెబుతున్నాను. నేను మహిళలు చెబుతున్నాను, ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు ఎవరో నమ్మొద్దు.